ఇప్పుడు ఆత్మని విడిచండి ఒక పటానికి కానీ ఒక వస్తువుకి కానీ మీకు కానీ నాకు కానీ ఉనికి ఎక్కడుంది చెప్పండి. మీ ఉనికి ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను? గాఢ నిద్రలో మనం అందరూ ఎక్కడుంటున్నాం? అయితే దేహపరంగా చూస్తే అండి మన అందరూ సమానమే. ఏ దేహమైనా పాంచభౌతికం అంటే పంచభూతాలతో నిర్మాణమై ఉంది. అందువల్లే అండి ఏ దేహాన్ని కాల్చినా చివరికండి ఒకే రకం బూడిద వస్తుంది. అంటే దేహపరంగా అండి మన ఎవ్వరికీ ఎలాంటి తేడా లేదండి. ఆత్మపరంగా అండి ఆత్మ ఒక్కటే. ఇంకా మీరుగా నేనుగా సృష్టిలో ప్రతి ఒక్కరూ అండి ఎక్కడ డిఫర్ అవుతున్నాం అంటే మన అహంకారంలో అండి, మనస్సులో. మీ మనస్సు వేరండి, నా మనస్సు. ఆ వేరుతనం ఎందుకు వస్తుంది? గుణప్రభావం వల్ల. మీకు సత్వగుణం కొంచెం ఎక్కువగా ఉంది, మీ ప్రవర్తన బాగుంటుంది. నాకు తమో గుణం ఎక్కువగా ఉంది, మరొకలా ప్రవర్తిస్తుంది. అయితే మనం విడిపోయేది ఎక్కడండి? అహంకారంలో విడిపోతున్నాం. ఎవరు అహంకారం? వాళ్ళది. అయితే అండి ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటే దేహము జడమే కదా, ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటే తానే దైవం. తానే దైవం అని మనం చెప్పడం ద్వారా ఈ దైవారాధనకి ఈ భక్తి మార్గాలకి సామాన్యులను దూరం చేసినట్టుగా అవదండి? అవద్దండి. ఎందువల్ల అంటే అండి ఇదొక ప్రాసెస్ అండి, విధానం అన్నమాట. అయితే పై అర్థాలు తీసుకోవడం వేరండి, ఆ శబ్దం యొక్క నిజమైన అర్థము ఆ లోతులను తెలుసుకోవడం వేరు. అంటే అక్కడే మనం కొంచెం మోసపోతూ ఉంటాం. ఉదాహరణకి భక్తి అన్నాం అనుకోండి. అసలు భక్తి అంటే అర్థం ఏమిటి చెప్పండి? భక్తి అంటే మామూలుగా అర్థంలో చూస్తే అండి నేను ఒక భక్తుడినండి, ఎవరొకరికి భక్తుడిని అనుకోండి, పరమాత్మని నేను పూజించడం. అయితే ఇక్కడ నా భావన ఎలా ఉంటుంది? పూజించే నేను వేరు, పూజింపబడే పరమాత్మ వేరు, ఈ భావనే నడుస్తుంది. ఇలా ఎంతకాలం అయితే ఉందో అండి ఎవరూ పూర్ణం అవరండి. పరమాత్మ పెద్ద ముక్కగా ఉండిపోతాడు, నేను భక్తుడిగా ఉండిపోతాను. అయితే భక్తి అనే శబ్దానికి అర్థం ఏంటంటే విభక్తము కానిది. విభక్తము కాని అంటే విడిపోనిది అని. అంటే భక్తికి పరాకాష్ఠ ఏంటంటే అండి పరమాత్మ నుంచి ఒక భక్తుడిగా జీవుడిగా వేరుపడకుండా ఉండడం. ఇప్పుడు చూడండి గురువు గారి పటానికి పూజ చేస్తున్నాడు, ఆయన వేరు నేను వేరు అనిపిస్తుంది. ఇది అలా సాగుతుంది. యథార్థంలో అది నిజమా? మీరే చెప్పండి. కాదు. ఇంతవరకు ఇంత తెలుసుకున్న తర్వాత కూడా అది నిజమని అనుకో. నిజం కాదు కదా. అంటే పూజించేవాడే పూజింపబడేవాడండి, అప్పుడే పూర్ణం అవుతుంది. అలా తెలుసున్నప్పుడు అండి ఇంకా జగత్తే భ్రమమయం అయిపోతుంది. మీరు భక్తి విడిపోకుండా ఉండడమే భక్తి కదండి. ఆత్మ నుంచి ఒక వ్యక్తిగా భక్తుడిగా వేరుపడకుండా ఉండడమే భక్తి యొక్క పరాకాష్ఠ. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు మన ధర్మంలోని పెరిగిన వాతావరణంలోని కుటుంబాల పరంగా ఒక వ్యవస్థ పరంగా ఎన్నో రకాల ఆచార వ్యవహారాల్లో మనం వస్తుంటామండి. మనతో పాటు కొన్ని వస్తూ ఉంటాయి, నిత్య పూజలు, మన ఇష్టదైవము, మన ఇలవేల్పు, మన గ్రామదేవత, మన ఇవన్నీ ఉంటారు కదండి. వీటన్నిటిని వదులుకుని రావడం అనేది సాధ్యం అవుతుంది. ఎలాగండి వాళ్ళకి అది కరెక్టేనన్నా? అంటే వాళ్ళకి దీని మీద విశ్వాసం తగ్గిపోదండి ధర్మం మీద? వాస్తవంగా అండి మనం వదలడం అనే ప్రసక్తి ఉండదు, అటువైపు నుంచే రావాలి, దైవం వైపు. ఏది తప్పు కాదండి. ఎలాగంటే అసలు జగత్తే బ్రహ్మమయం. అంటే ఆ పూజ ద్వారా పూజింపబడేది తానే బ్రహ్మము కదా.
అయితే ఏది తప్పు కాదు. ఎందువల్ల అంటే అసలు జగత్ అనేది ఆత్మ కంటే భిన్నముగా ఎక్కడుందండి? ఆ పూజ అనే మాటకి అర్థం ఏంటంటే పూజ్యభావంతో చేసే కర్మ అండి. అంటే జగత్తు బ్రహ్మమయం అండి. నేను ఆ పూజ్యభావంతో ఆ బ్రహ్మభావంతో ఏ చిన్న కర్మ చేసినా అండి అది బ్రహ్మమే, అది పూజే. ఇది పూజే. అంటే ఒక అరగంట ఎక్కడో కూర్చునండి అది చదివితేనే పూజ కాదు. మనం చేసే ప్రతి పని పూజ కింద మారిపోవాలి. అంటే మీ కుటుంబ నేపథ్యం ఎలా జరిగిందండి మరి ఈ మార్గంలో రావడానికి? మీకు ఎలాంటి మీరు ఉండేవారు? మాది పెద్ద కుటుంబం. మా తండ్రి గారు కూడా అండి ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చేశారు. వారి పేరు? ఆయన పేరు చావలి భాస్కర్ రామమూర్తి గారు. అయితే ఆయన 49వ సంవత్సరంలోనే ఆయన శరీరం విడిచిపెట్టారు. ఆయన మంచి శివభక్తుడిగా ఉండేవారు. సరే, అప్పటికి నాకు 22 సంవత్సరాలండి. ఆ కుటుంబ బాధ్యత అంతా మీద పడింది. నెమ్మదిగా ఈశ్వరానుగ్రహం వల్లండి అంతా అలా నెట్టుకొచ్చాం. తర్వాత అండి నాకు ఆయన ఉద్యోగమే మనకు వచ్చిందండి. తర్వాత వృత్తి చేసుకుంటుండే అలా ఉండేవాడిని. సత్యాన్వేషణ అంటే నిజాన్ని తెలుసుకోవాలని నాకు అభిలాష ఉండేది. అంతకు ముందే అండి నా 9వ తరగతి చదువుతుండగా మా ఊర్లో ఒక స్వామీజీ ఉండేవారండి, మాధవానంద స్వామీజీ అని. ఆయన శరీరం విడిచిపెట్టారు తర్వాత. ఆయన ఆశ్రమం ఉంది ముక్తేశ్వరం. ఆయన నాకు మంత్రోపదేశం చేసండి, జపించుకోమని చెప్పి. సరే, అలా కొంతకాలం చేసండి. తర్వాత ఆ ఊరి నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళిపోయాము. తర్వాత కాలంలో అండి ఆ జిజ్ఞాస లోపల ఉందండి, అసలు ఏది నిజము? మహాత్ములు ఇంత గొప్పవారు ఎందుకు అయ్యారు? ఒక బుద్ధుడు కానీ, భగవాన్ కానీ, మరొకరు శంకర్లు కానీ. దైవాన్ని మనం తెలుసుకోగలమా? ఏం చేయాలి? పెద్దగా బాహ్యమైన క్రియలేం చేసేవాడిని కదా. అయితే ఆ సందర్భంలో అండి మొట్టమొదటి 1990లో, అప్పుడు నాకు వయసు 37 సంవత్సరాలండి, భగవాన్ రమణ మహర్షి గారు ఆయన పుస్తకం ద్వారా మనకు అనుభవంలోకి వచ్చారు. పుస్తకం అంటే ఇచ్చారు స్నేహితులు. అది చదివండి, ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని బుక్ స్టాల్కి రాస్తే అండి వాళ్ళు కొన్ని బుక్లు పంపించారు. తర్వాత కాలంలో హైదరాబాద్లో సత్సంగాలు జరుగుతాయి, రమణ కేంద్రం ఉంది అని ఎవరో చెప్పారు. వెంటనే హైదరాబాద్ వెళ్ళాం. ఆ కేంద్రం మీటింగ్లకు వెళ్ళేవాడిని. డాక్టర్ కేఎస్ గారు చెప్పేవారండి. వాళ్ళు అన్నారు, సరే ఇక్కడికి బాగానే వస్తున్నారండి, ఇలా కాదు మీరు ఒకసారి అరుణాచలం వెళ్ళిరండి. సరే, అడ్రస్సు వివరాలన్నీ ఇచ్చారండి. ఆ తొలి ఫోటో అది వారిచ్చిందే రమణ కేంద్రం. సరే, అడ్రస్ సేకరించండి, నేను ఒక్కడినే తిరుపతి వెళ్ళండి. తిరుపతి నుంచి తిరువన్నామల వెళ్ళాను. 90లో జరిగింది. అప్పటికి వయసు 37. అప్పటికి జిన్నూరు నాన్నగారు కూడా మనకు తెలియదు. సరే, వెళ్ళి 3 రోజులు ఉన్నానండి. వాళ్ళు వెంటనే నన్ను ఆహ్వానించండి, రూమ్ అది ఇచ్చి. సరే, ఇంటికి వచ్చిన తర్వాత అండి మళ్ళీ వెళ్ళాలనిపించింది. 91లో అండి కుటుంబాన్ని తీసుకువెళ్ళాను. సరే, అక్కడితో మానేయాలి కదండి, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సరే, తెలుసున్న ప్రాంతంగాను పరిచయం ఉన్న విధానంగా అంతా నాకు కనపడుతుంది. ఇలా ఉండగా అండి అదే సంవత్సరం నవంబర్లో జిన్నూరు నాన్నగారు ఉన్నారని ఎవరో చెబితే అండి వారి దగ్గరికి వెళ్ళాం. ఆ రోజున ఊర్లో ఆయన లేరండి, వేరే గ్రామం వెళ్ళారు, ఈడూరు అని. సరే, మేము తెలుసుకుని ఆ గ్రామం వెళ్ళాం. ఆయన కనపడ్డారు, ఎదురుపడ్డామండి. ఎవరండి బాబు మీరు అన్నారు. ఐఎమ్ సోండి, ఇలా ముక్తేశ్వరం నుంచి వచ్చాను అని చెప్పి. అలాగా రండి మాస్టర్ అని ఇలా ఫేస్ టు ఫేస్ అని కూర్చోబెట్టుకుని అరగంట మాట్లాడారు. అప్పటికే భగవాన్ కొద్దిగా మనకి తెలిసిందండి. ఇలా అరుణాచలం వచ్చానండి, భగవాన్ మార్గంలో వెళ్ళాలనుందంటే. అలాగా అండి, నన్ను ఆశీర్వదించండి, మంచి మార్గాన్ని ఎన్నుకున్నారండి అని చెప్పి. అంత పక్వత అయితే నాకు లేదండి అప్పుడు. సరే, నాన్నగారిని చూసిన తర్వాత అండి ఇంకా ఎక్కువ చూడాలని ఆ తపన ఎక్కువైపోయింది. ప్రతి వారం వెళ్ళేవాడిని. ఇలా 4 సంవత్సరాలు గడిచిన తర్వాత అండి 94లో ఆయన అన్నారు, నేను మీ ఇంటికి వస్తానన్నారు.
అప్పటి వరకు ఆయన ఆహ్వానించాలి, తీసుకెళ్ళాలని తలంపు లేదు. రారేమో మనకేం తెలియదు. ఆయనే అన్నారు, మీరు సెలవు పెట్టొద్దండి, సాయంత్రం వస్తారు. అలాగే వచ్చారు. వచ్చి గంట సేపు మా ఇంట్లో కూర్చున్నారు, ఆశీర్వదించారండి. తర్వాత అన్నారండి, 95లో అండి ఆయన మీటింగులు వినేవాడినండి. ఒక మీటింగ్లో పెద్దలందరూ ఉన్నారు, సడన్గా పిలిచండి, ఒక 10 నిమిషాలు భగవాన్ గురించి చెప్పమన్నారు. ఏమీ చెప్పలేకపోయాను. అంటే అందరినీ చూస్తే భయము, మనమేం చెబుతాం అనుకుని ఏదో ముక్తసరిగా ముగించాను. ఇంకా తర్వాత అండి ప్రతి సందర్భంలోనూ స్టేజ్ ఎక్కించేవారు, ముందు 10 నిమిషాలు మాట్లాడి. అలా అయిన తర్వాత కొన్ని రోజులకండి మా మ్యాగజైన్ ఉంది కదండి, రమణ భాస్కర మంత్లీ మ్యాగజైన్, దానికి ఎడిటోరియల్ రాయను. అస్సలు నాకు తెలియదండి, మన వృత్తి వేరు, లెక్కలు, ఇంగ్లీషు. అలా కాదు, మీరు రాయాలి, రాయగలుగుతారు, రాస్తారు. ఇంకా ఆయన ఆజ్ఞని పురస్కరించుకునండి ఏదో రాయడం మొదలెడతండి. ఈనాటికి కూడా నడుస్తుంది. సరే, నాన్నగారి ప్రవచనాలు విన్న తర్వాత అండి ఒక పిండి కాయగాను, కాయ పండుగాను మారినట్లండి పక్వత వచ్చింది. పిండి స్టేజ్లో ఆయన దగ్గరికి వెళ్ళారు, ఒక కాయగా పండుగ మారే పరిస్థితి వస్తుంది. ఇదంతా లోపల వ్యవహారం, బాహ్యంగా కాదు. అందువల్ల గురువు అంటే ఆత్మే, మన స్వరూపం అండి. ఆ గురువు యొక్క ప్రభావం అండి మనమే బలీయంగా ఉంటుంది, అది నమ్మగలగాలని. అందుకని కొద్దిగా ఈ చింతనలోకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ సత్సంగాలు కూడా మొదలుపెట్టామండి. మీరు వచ్చే ముందే కొంతమంది వచ్చారు, అలా నిత్యం వస్తూ ఉంటారు. వచ్చిండు, గంట అది కూర్చుని మధ్యాహ్నం 3-5 అండి భగవాన్ మాటలు మాట్లాడుకుని వెళ్తూ ఉంటారు.